'అరువి' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో ఎప్పుడో 2016లో తమిళ్‌లో రిలీజ్ అయింది సినిమా. అప్పట్లోనే పెద్ద సూపర్ హిట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఇయర్‌లో కొబ్బరి బొండాల సేల్స్ అమాంతం పడిపోయాయంట. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎందుకన్నది సినిమా చూసి తెలుసుకోండి. ఇక ఇప్పుడైతే ప్రెజెంట్ 8 ఇయర్స్ తర్వాత ప్రైమ్ వీడియోలో తెలుగులో రిలీజ్ చేశారు. నేనైతే ఎన్నో ఇయర్స్ బ్యాక్ చూసా. ఏమైనా మర్చిపోయి ఉంటాయేమో, తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో చూద్దామని మళ్ళీ ఇష్టంగా చూసా. సూపర్ సినిమా అండి. అస్సలు మిస్ అవ్వద్దు. మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది. అది ఇంకా ఎందుకు ఇంతసేపు రివీల్ చేయట్లేదు అనే చిన్న చిరాకు కూడా వస్తుంది. కానీ మంచి సోషల్ డ్రామా ఉన్న సినిమా ఇది. కొందరు పేషెంట్స్ కోసం అది ఎవరు అన్నది ఏమాత్రం నేను చెప్పినా మీకు స్పాయిలర్ అయినట్టే. ఇంకా సొసైటీలో అమ్మాయిలు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్స్ని అప్పట్లో హైలైట్ చేసిన సెటైరికల్ సినిమా ఇది. వండర్ఫుల్ స్క్రిప్ట్ అండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయిని స్టార్టింగ్లో పోలీసులు తీవ్రవాద అంటూ అరెస్ట్ చేస్తే చిన్నప్పుడే తనని ఇంటి నుండి పంపినప్పటి నుండి ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ చేస్తుంది హీరోయిన్. అసలు ఎందుకు ఇంటి నుండి బయటకు వచ్చే సిచ్యువేషన్ వచ్చింది, పోలీసుల దగ్గర తీవ్రవాదిగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: అదితి బాలన్ గారిది డెబ్యూట్ ఫిల్మ్ ఇది. హీరోయిన్గా కెరీర్ స్టార్టింగ్ డేస్లోనే పెద్ద పెద్ద హీరోయిన్లే యాక్ట్ చేయడానికి భయపడేటటువంటి ఒక ఛాలెంజింగ్ రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. ఈ 'అరువి' అనే రోల్లో ఉన్న చాలా విషయాల్లో ఏదో ఒక విషయంలో అందరం ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఇలాంటి రోల్ని రాసినందుకు డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేసి తీరాలి. అండ్ నెక్స్ట్ ఇతనే 'వాల్' అనే మూవీ తీశారు. ఒక ట్రావెల్ ఫిల్మ్ అది. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది కూడా నా ఫేవరెట్ ఫిల్మ్ అండి. ఈ 'అరువి' సినిమా ఇప్పుడు తీసినా వర్కౌట్ అయ్యే ఒక ఫ్యాంటాస్టిక్ స్టోరీ లైన్. ఈ సినిమాకి మాత్రమే కాదు, సినిమా ఫీల్డ్లోనే ఈ స్టోరీ లైన్ యూనిక్ అని చెప్పాలి. అలాగే జనాల ప్రాబ్లమ్స్ని టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీలో డిస్కషన్స్ లాగా చూపించే 'జట్కా బండి' లాంటి టీవీ షోస్కి ఈ మూవీ ఒక పెద్ద సెటైర్. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ. ఏం జరిగిందా అని ఆలోచించాలా. ఇంటర్వెల్కి ట్విస్ట్, క్లైమాక్స్కి ఫీల్ గుడ్ ఎమోషన్స్, ఇవి మేజర్ హైలైట్స్. మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కొంచెం ప్రొడక్షన్ క్వాలిటీస్ లోగా ఉండడం వలన షేక్ అవుతున్న షార్ట్స్ చాలానే కనిపిస్తాయి. ఇంకా లో క్వాలిటీ షార్ట్స్ కూడా ఉంటాయి. మిగతా డిఫెక్ట్స్ని ఫ్లోలో పెద్దగా పట్టించుకో. మైనస్ పాయింట్స్: ప్రాబ్లమ్ విత్ 'అరువి' ఈజ్ ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఇట్ విల్ నాట్ అపీల్ మచ్ టు మాస్ ఆడియన్స్. ఇంకా కొంచెం స్లోగా కూడా ఉంటుంది మూవీ. ఇవే మైనస్లు సినిమాకి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఎన్నో మెసేజ్లు కలిపిన ఒక మంచి పెద్ద సోషల్ మెసేజ్ని చూడడం కోసం తప్పకుండా ఈ సినిమాని చూడొచ్చు. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. భారీ ఫైట్లు, డెడికేషన్, కామెడీ సీన్స్ లాంటివి ఉండవు. సో ఆ కేటగిరీ వాళ్ళకి నచ్చకపోవచ్చు ఈ మూవీ. ఇట్స్ వెల్ ఎగ్జిక్యూటెడ్ సోషల్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.